ఆడుందో తిన్నా మనకు ఆగిలో ఉంది. అబ్బా మన ఈ కోడల పిల్ల ఏం చేస్తుంది ఏమో తెల్ల. ఓ బేజారు బయట ఎండ ఉంది భయంకరంగా. ఏం ఆకలి ఎవరా ఉంది. ఈ కోడల పిల్ల ఏం చేసిందో ఏమో తెలియదు. మా కోడల పిల్ల పాపా కోడలా మా చాలా ఆకలిగా ఉంది. 2 ఇడ్లీ తెమ్మా. నాకు బజార్ వచ్చేసి నాకు బాగా టైర్డ్ గా ఉందా. ఇదిగో అత్తగారు తెస్తాను. రామ్మా. ఎట్లన్నా కానీ కోడల పిల్ల ఇడ్లీ తినేవాళ్ళ ఈరోజు తినేసి రెస్ట్ తీసుకోవాలి. చట్నీ ఏం చేయలేదు అత్తగారు. చట్నీలా ఉంది అట్లే టేస్టీ ఉంటుంది అత్తగారు, తినండి. ఏమ్మా అట్లా చేర్చుకోండి. ఏమో ఉత్తిడ్లు తినమంటున్నావు. సరేలే తిన్నాం. ఎట్టుందో ఏమో పిల్ల ఆకలిగా ఉంది నాకు. చట్నీ లాగా ఉంది. ఇడ్లీ అంత ఇంచిన ఇరగలేదు. అమ్మా ఏ ఇడ్లీ ఇరగలేదా అమ్మా? చెప్పండి అత్తగారు. ఇడ్లీ తినాలమ్మా నేను. ఇదేంది ఇది ఇడ్లీ తినాలంటే ఇది ఇంచుగా ఇరగలేదు. చట్నీ ఎరగలేదు. ఇడ్లీ ఏమో తిందాం ఆకలిగా ఉంది అనుకుంటే ఇదేమో ఇరగలేదు. ఎట చేయాలి నేను? మొన్న పొడి పొడిగా ఉందని చెప్పారు కదా అత్తగారు ఇడ్లీ, అందుకని కొంచెం ఫెవికాల్ వేసి కాల్చుకోండి అత్తగారు. ఈ పాప ఏంది ఇలాంటి ప్రయోగాలంతా చేస్తా ఉంది నా మీద. ఆకలి ఆగితే ఆవురు వస్తే ఇలాంటి ఇడ్లీ పెట్టి కేజీ ఇడ్లీ కాల్చానంటుందా. ఓయమ్మా ఇంకా ఏమేమి పెడతారు ఏమో. టేస్ట్గా ఉంటుంది, తినండి అత్తగారు. నువ్వు తిన్నావమ్మా ఇంతగా? ఇంకా తినలేదు అత్తగారు. నా మీద ప్రయాణం చేసి ఈ పాప తినాలనుకుందే ఏమో. అమ్మా ఈ పాపతో జాగ్రత్తగా ఏడ చేసేదమ్మా దీన్ని. నువ్వు ఒకసారి తిని చూడు. వెళ్ళండి పొండి అత్తగారు. ఎప్పుడు చూసినా వంటని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. పొండి. నువ్వు అంటే దేవుడు కానీ నా ముందు మీరు ప్రయోగం చేసి అనుకో మీ అత్తగారే ఉండదు. ఎవరిని అడిగితే మీ అత్తగారు ఆడమ్మంటే నేను పేకి గిడ్లు పెట్టినా మా అత్త పోయింది పైకి ఏకంగా అని చెప్పి ఇదేంది ఇలా పేకి గిడ్లు పెడతాది. ఇటు కూడా చెప్పకూడదా? ఈ పాప ఏంది మనం ఇటు కూడా చెప్పకూడదా? నేను కదా పోతాను పైకి. ఈ పాప ఇలా చెప్పిందా? ఓయమ్మో ఈ కోడలు దగ్గర ఏందమ్మా ఇంత భద్రంగా జాగ్రత్తగా తినాలో జాగ్రత్తగా ఉండాలో ఏమీ అర్థం కాలేదు. ఏంది ఇడ్లీకి ఆ పిల్ల ఏడస్తుంది. అమ్మా ఈ పాప దగ్గర జాగ్రత్తగా తినాలి జాగ్రత్తగా తాగాలమ్మా దేవుడా. ఈ పేరుకి ఇడ్లీ తింటే నేను హాస్పిటల్ గా పడాలా. నేను నీళ్లు తాగి సర్దుకొని రెస్ట్ తీసుకుంటా. మా కోడలా అత్తగారు ఇడ్లీలో వస్తే మీ మామగారికి మీ మన కొడుకు కూడా పెట్టు. వాళ్ళు ఏం చెప్తారు చూడు. వాళ్ళు పెట్టు. వాళ్ళు ఏం చెప్తే మళ్ళా నాతో చెప్పు. ఏమో నాకు వద్దమ్మో ఇడ్లీ.